నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడైపోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబర్చాల్సిందల్లా ఉడుంపట్టు లాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించే తత్వం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2025 జనవరి 15 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 చంద్రోదయం రాత్రి 7:28 చంద్రాస్తమయం ఉదయం 8:28 తిథి విధియ తెల్లవారుజామున 3:25 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పుష్యమి ఉదయం 10:27 వరకు, తదుపరి ఆశ్లేష. కరణము తైతుల మధ్యాహ్నం 3:22 వరకు, తదుపరి గరిజ. తెల్లవారుజామున 3:25 వరకు, తదుపరి వనిజ. యోగము ప్రీతి రాత్రి 1:48 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:12 వరకు. యమగండం ఉదయం 6:53 నుండి 8:16 వరకు. గుళిక కాలం ఉదయం 9:39 నుండి 11:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుండి 11:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:01 నుండి 3:45 వరకు. వర్జ్యం రాత్రి 12 గంటల నుండి 1:42 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు ఉదయం 9:36 నుండి 11:15 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. జనవరి 15 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష విధియ తెల్లవారుజామున 3:25 వరకు ఉంటుంది, తదుపరి తదియ. అంటే విధియా తిథి ఈ రోజంతా ఉంటుంది. విధియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే ఉదయం 10:27 నుండి మొదలయ్యే ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏదైనా చేయవలసి వస్తే ఉదయం 10:27 పూర్తి చేసుకోవాలి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్య ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. సంక్రాంతి 4 రోజుల పండుగ. ఒక్కో పండుగ వెనుక ఒక్కో కథ ఉంటుంది. ఈరోజు కనుమ. పశువులను పూజించడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ ఉంటుంది. ఓసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి తలకు స్నానం చేయాలి, నెలకు ఓసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి,
నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పాడు. కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అన్నాడు. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయంట. స్వయంగా నందీశ్వరుడే భువికి దిగివచ్చి ఆహారాన్ని అందిస్తున్నాడన్న నమ్మకంతో పశువులను నందీశ్వరుడిగా భావించి కనుమ రోజు పూజ చేస్తారు. జై శ్రీమన్నారాయణ. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. తన వంశస్థుల ఆత్మశాంతి కోసం తపస్సు చేసి గంగను నేలకు తెచ్చినది భగీరథుడు. ఈరోజు ప్రశ్న: ఈరోజు పుష్యమి నక్షత్రం ఏ సమయము వరకు ఉంటుంది? ఉదయం 10:26, ఉదయం 10:27, మధ్యాహ్నం 12:27, రాత్రి 10:27 వరకు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబంలో మీ మాటకు ఎదురు ఉండదు. వృషభ రాశి: కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. మిథున రాశి: మీ ఆశయాలు కొన్ని నెరవేరుతాయి. కర్కాటక రాశి: బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. సింహరాశి: ప్రముఖులతో పరిచయాలు, ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కన్యరాశి: కొన్ని విషయాలలో పట్టిందంతా బంగారమే అన్నట్లు ఉంటుంది. తులారాశి: జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. వృశ్చిక రాశి: బంధువులతో అన్యోన్యత, ప్రేమనురాగాలు పెరుగుతాయి. ధనుస్సు రాశి: ఆశ్చర్యకరమైన రీతిలో రాబడి పెరుగుతుంది. మకర రాశి: మీ అంచనాలు నిజం కాగలవు. కుంభరాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీనరాశి: పలుకుబడి పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.